రెండు విషయాలు చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా తెలుపుతున్నాము. హరే శ్రీనివాస, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. गजाननं भूतगणाधिसेवितं कपिध्वजं भूपालसासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं नमामि विघ्नेश्वरपादपङ्कजं नमामि विघ्नेश्वरपादपङ्कजं गुरुर्ब्रह्मा మీకు సహకరించిన కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఒక మంచి కార్యక్రమంలో నిలబడడం అంటే మరొక పక్క కుటుంబ బాధ్యత, చిన్నపాటి ఇబ్బంది, మంచైనా ఎండైనా రాత్రైనా పగలైనా నిరంతరము మీ వెన్ను తట్టి మిమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఒక సాధకులుగా తయారు చేశారు. వారు కూడా గురువులు ఇరువురికి కూడా నేను పాద నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నేను పిలిచిన వెంటనే మొట్టమొదటిగా అతిథిగా పెద్దలు శ్రీ కల్వకులం తాతాజీ గారు, వారే మాకు ముందొచ్చారు. వారికి అలాగే భజన గురువు గారు శ్రీ నవ్య సంగీత నృత్య అకాడమీ డైరెక్టర్ శ్రీ మట్టపర్తి చంద్రశేఖర్ గారు, ఎల్ఐసి సాంబాబు గారు, గోపాలకృష్ణ గారు, మా గురువులు సలాది శ్రీరామచంద్రమూర్తి గారు, ఇంకా పెద్దలు అచ్యుతరామయ్య గారు, రాంబాబు గారు, అక్కడ గంగరాజు గారు. ఎంచుకునే ముందు గురువు యొక్క చంద్రశేఖర్ గారు వచ్చినారు. ఆయన కోరినట్లుగానే గురువుగారు పాట మీ ఎంపిక కాదు, మా ఎంపిక. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మనం ప్రతినిత్యం మనకి విద్య నేర్పినటువంటి గురువుల్ని స్మరించుకోవడం. మంచి గురువు అయితే చూపగలడు ఆ దేవదేవుని అని చెప్పి. దేవుడు మనకి మంచి గురువుని ఇస్తాడో లేదో తెలియదు, కానీ మంచి గురువు దొరికితేనటండి ఆ దేవదేవుని కూడా చూపించేటువంటి శక్తి గురువుకుంది. అయిన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గపదని సాగిదపగరి వేదాలను శోధించి వాక్కులలో చిక్కు తీసి నాదములలో సౌందర్యపు సుస్వరాలు మేళవించి సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించి, సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించి. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు. భవంతు ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళ చొక్క వదిలిపెట్టండి, కింద పెట్టి కళ్ళకు అద్దుకోండి. నమ పార్వతీపుత్రనే హర హర మహాదేవ శంభూ. 2 అక్షతలు తీసుకోండి, పువ్వు ఉంటే పువ్వు కూడా తీసుకోండి. చూపించండి, పక్క వాళ్ళకి
ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీరాజన పట్టుకోండి అందరూ కూడా. 2 అక్షతలు పువ్వు తీసుకోండి, పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. సుముఖస్యైకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే చుణియాదపి విద్యారంభే వివాహే. నమస్కారం చేసుకుని చెప్పండి అందరూ కూడాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వకం హర్దమే పాపం దౌర్వాదు స్వప్ననాశని. పూజ చేసిన నక్షత్రం మీ శిరస్సు మీద వేసుకోండి, పైకెత్తి పట్టుకోండి, కింద పెట్టేసుకోండి. మా ఈసారి పెట్టుకోండి. గజ్జలు కోలాట ఆ విఘ్నేశ్వరుడి పక్కన పెట్టుకోండి. పసుపు రాసి బొట్లు పెట్టుకోండి అమ్మా. ఈశ్వరీకం సర్వభూతానాం దామిహోపేశ్రియం దివ్యే నమః పశుపతే దేవశవత్నే నమః ఉగ్రస్య దేవశవత్నే నమః భీమస్య దేవశవత్నే నమః. మయామి ధూపం పరికల్పయామి దీపం దర్శయామి సాధ్యం కృత్వా విధనాస్తే సమ్రాజించ విరాజించ శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యా ముఖేతయా మాసంసుజామసి సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఈసారి అందరూ కూడా 2 అక్షతలు పువ్వు తీసుకుని లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడండి అమ్మా. రాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మదామా భోజ్యోతిర సమృతం బ్రహ్మభోద్భవ. దీపం మీద వేసేయండి, గజ్జల మీద కర్రల మీద వేసేయండి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. ఎవరికి వారు కుడి చేతి మీదుగా ప్రదక్షిణ చేయండి 3 సార్లు. బాబాత్మవాసం త్రాయి మాన్ కృపయార్థేసుకోండి. అందరూ లైన్ గా రండి. ఏ జోడి కా జోడు 2 లైన్లో నిలబడాలి. ఆయన చూ
పరిపాలక చేరవాడ నివారణ మనందరం కూడా ఆహ్వానిస్తున్నాము. అటువంటి కార్యక్రమంలో సృష్టికి ఆదికాలని ఆనందపరిచే నాట్యాచార్యులు పార్వతీ పరమేశ్వరులు. అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనం పొందాలంటే కానీ గజ్జి కట్టి నాట్యము చేస్తూ ఎంతసేపు అయినా నాట్యము చేసి శివపార్వతుల ఆనందాన్ని పొందుతారు. ఇంకోటి దేవతలను ఆనందపరిచేవారు. అటువంటి నాట్యము భగవంతుడికి ఇష్టం కాబట్టి మనం కూడా కలిగి గజ్జి కట్టి సాంప్రదాయ సంకీర్తనతో ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థి చంద్రచూడ శివశంకర నమ పార్వతీ పదాన హర మహాదేవ శంభో శంకర చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ
పండితానున కుండలి శయ नमस्कार स्थिति एक कृष्ण దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే అన్యహీనమైన బ్రతికింకేమున్నది ఒక్కటే దేశం మనది నిజం నిజం ఒక్కటే లేని ధర్మాన్ అంతిమించి మనుషులందరూ అందరూ ఇదే మనకు ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం ఓంకారం చెప్పండి అందరూ కూడా మాతరం 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 హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఒకసారి అలాగోనండి. గురువులు పంపన తిమ్మూర్తులు గారు, అలాగే
కట్టా సత్యబాబు గారు. మానవ జీవితం అనేది శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఒక భగవంతుడు మాత్రమే.